తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ డ్వాక్రా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఈ మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు మరియు అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈతకోట సుధారాణి గారు మల్లేశ్వరం వారు అందుకుంటున్నారు. అమ్మ రెండమ్మ మీరు ముందుకు వచ్చేది ముక్తానూరు అగ్రహారం. ప్రస్తుతం ముక్తాభద్ర సత్యకీర్తి గారు కండవల్లి వారు అందుకుంటున్నారు. ఓల్బలంక వెంకటలక్ష్మి గారు కానూరు. అమ్మ మీరు కూడా ముందుకు వచ్చేది. అందరూ చప్పట్లు వారు సిద్ధంగా ఉండాలి. జీ వరలక్ష్మి గారు అట్లపాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత జి విజయ్ కుమార్ గారు పెండ్యాల నుంచి, డి సురేఖ గారు గోపవరం సిద్ధంగా ఉంటారు. తర్వాత పెరవలి మండలం మరి పేర్లు పిలవడం సిద్ధంగా ఉండేది. ఈతకోట సుధారాణి గారు మల్లేశ్వరం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నారు. సోమ మంగళ గారపాటి శ్రీదేవి గారు కాల్దరి నుండి వారు. తర్వాత కరుణ గారు కే సావరం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కరుణ వచ్చేయండి. థ్యాంక్ యూ సార్. అన్నిటికంటే మించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా వెన్నుముకగా నిలిచి ఎప్పుడు ఏ నాయకుడు వచ్చినా, ఎప్పుడు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ప్రధానంగా మీరు లేదే ఆ కార్యక్రమం సజావుగా జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వివోఏలందరికీ కూడా నమస్సమాజం తెలియజేస్తూ, మీడియా మిత్రులు వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నేను ఇందాక చెప్పిన విధంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మాకు సంపూర్ణంగా సహకరించేది మీరే. అదేవిధంగా సెల్ఫ్ నుంచి కానీ, డిఆర్డిఏ నుంచి కానీ, అదేవిధంగా మెప్మా నుంచి కానీ ఈ నియోజకవర్గంలో కార్యక్రమాలన్నింటినీ కూడా అత్యద్భుతంగా మీరు విజయవంతం చేశారు. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన కానీ, అంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు జరిగినటువంటి పెరవల్లో జరిగిన పర్యటన కానీ, వీటన్నిటినీ కూడా విజయవంతం చేయడంలో మీ పాత్ర అనిర్వచనీయం. అందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వీటితో పాటు ఇవాళ మీ యొక్క సమస్యల్ని నిడదవోలు మండలం నుంచి శ్రీమతి సత్య గారు, కుండ్రాజవరం మండలం నుంచి శ్రీమతి రాజేశ్వరి గారు, అదేవిధంగా పెరవలి మండలం నుంచి శ్రీమతి వెంకటలక్ష్మి గారు, దాంతోపాటు మహిళా నాయకులు పెరవలి మండలం నుంచి కాశీ అన్నపూర్ణ గారు, మీరందరూ కూడా మీ సమస్యల గురించి స్పష్టంగా చెప్పారు. ఇవాళ మీ సమస్యల్ని సానుభూతితో అర్థం చేసుకునేటువంటి నాయకత్వం ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో ఉంది. ఇందాక సత్య గారు చెప్పిన విధంగానే మీకు జీతాలు సరైన సమయంలో రావడం లేదన్నప్పుడు వెంటనే స్పందించి పైన మాట్లాడి కొంత మేరకు మీకు జీతాలని ఏర్పాటు చేసినటువంటి సంఘటనని నేను కూడా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా స్త్రీనిధికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా మీరు ఎప్పుడు వచ్చి ఏ కార్యక్రమాన్ని అడిగినా సంపూర్ణంగా సహకరిస్తున్నాను. దాంతోపాటు పెరవలి మండలంలో ఇప్పుడే మా రవి జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఎవరో ఒక అధికారితో ఇబ్బందులు ఉన్నాయంటే వెంటనే వారిని మార్పించినటువంటి సంఘటన కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు
వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి మధ్యలో ఎగ్జిక్యూటివ్స్ గా మన డిఆర్డిఏ పీటీ గారు లాంటి వారు అటువంటి వారు ఎండిఓ గారు ఎంఆర్ఓ వారు ఉంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ కార్యక్రమాలు అమలు జరగాలంటే ముఖ్యంగా స్వయం సహాయక బృందాల యొక్క కార్యక్రమాలు సజావుగా సాగాలంటే దానికి మాత్రం మీరు లేకపోతే మాత్రం అవి జరగవనేటువంటి మాట కూడా మేము ప్రస్తుతంగా నమ్ముతున్నాం. ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం స్వయం సహాయక సంఘాలు 5,670 ఉన్నాయి. అందులో ఉన్నటువంటి సభ్యులు 56,615 మంది సభ్యులు ఉన్నారు. అదేవిధంగా గ్రామ సంఘాలు నియోజకవర్గం మొత్తం మీద 164 ఉన్నాయి. వీటి నుంచి రుణం పొందినటువంటి వారు రమారాన్ని 332 కోట్ల 90 లక్షలు 332 కోట్ల 90 లక్షల రూపాయలు ఇప్పటి వరకు మనకి అకౌంట్లోకి వచ్చే అమౌంట్. స్త్రీనిధి రుణం పొందిన సభ్యులు 11,000 మంది, రమారాన్ని 11,044 మంది ఉంటే వారికి 73 కోట్ల 80 లక్షలు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. ఉన్నతి రుణం పొందినటువంటి సభ్యులు 390 మంది ఉంటే వారికి 2 కోట్ల 31 లక్షల రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గం మహిళా పారిశ్రామిక రుణం పొందిన సంఘ సభ్యులు 1,478 మంది ఉంటే వారికి 21 కోట్ల 90 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. లక్పతి దీది గుర్తించిన సభ్యులు 14,698 మంది ఉన్నారు. నిడదవోలు నియోజకవర్గం 3 మండలాలు నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాలకు సంబంధించి గ్రామ సంఘం విఓఏలు మొత్తం 138 మంది ఉన్నారు. మీరు చాలా మంది వచ్చారు. సెల్ ఫోన్లు వచ్చిన గ్రామ సంఘాలు 138, ఎన్ని సంఘాలు అంటే వచ్చినాయి. పంపిణీ చేస్తున్న గ్రామ సంఘాలు కూడా 138. ఇది ఊరికే స్టాటిస్టిక్స్ మీకు చూపిస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్క మండలంలో ఉన్నటువంటి ఆ గణాంక వివరాలు మీ మండలం వరకు మీకు తెలుస్తాయి, కానీ మొత్తం నియోజకవర్గం మీద ఎంత ఉందనేది చెప్పడానికి ఈ గణాంక వివరాలు వారి దగ్గర తీసుకుని మీకు అందజేయడం జరుగుతుంది. దాంతో పాటు ముఖ్యమైనటువంటి అంశం చెప్పాల్సింది, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ నాయకుడు అయితే ఆ రోజున డ్వాక్రా సంఘాలు ఏర్పరచడం అనేటువంటి ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టి 1995లో ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల నుంచి కూడా స్త్రీ సహాయక సంఘాలు ఏర్పరచుకోవడానికి కృషి చేసినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా మనం స్పష్టంగా గుర్తించాలి. ఆయనకు ముందు డ్వాక్రా సంఘాల యొక్క ఊసు ఎవరో ఎత్తుకోలేదు. ఆ తర్వాత కూడా అంత ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి గారికి తొలి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ స్త్రీ శక్తి సంఘాల విషయంలో ప్రత్యేకమైనటువంటి అభిరుచి ఉంది. దాంతోపాటు ఇవాళ ఏదైతే పంచాయతీరాజ్ శాఖ చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా స్త్రీల్ని బలోపేతం చేయాలి, మహిళా సంఘాన్ని బలోపేతం చేయాలి, స్వయం సహాయక బృందాన్ని బలోపేతం చేయాలి, వాటికి తోడ్పడుతున్నటువంటి విఓఏ వ్యవస్థని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటి మాట కూడా మీకు మనం చేస్తూ, అందుకే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నటువంటి మాట, ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని, 1 ఫ్యామిలీ 1 ఇండస్ట్రియలిస్ట్ అనేటువంటి మాటతోటి ప్రతి కుటుంబంలో కూడా మహిళా పారిశ్రామికవేత్తను అభివృద్ధి చెందాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఆ లక్ష్యం సాధించాలంటే దానికి 100% మాకు ఎదర నిలబడి సైనికులుగా ఉపయోగపడేది విఓఏది మాత్రమే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి మీ శక్తి సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం తక్కువ అంచనా వేయదు. మిమ్మల్ని ప్రత్యేకించి మీరు చేస్తున్న కార్యక్రమాలని కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటుంది. మిమ్మల్ని బలోపేతం చేయడానికే అన్ని విధాలా కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఈ మొబైల్ ఫోన్లు మీకు ఇవ్వడం కూడా, ఈ స్మార్ట్ ఫోన్లు మీ చేతిలో ఉంటే మీకు సమాచారం రావడం కానీ, ఏదైనా సమాచారానికి సంబంధించి గూగుల్లో చూడాలన్నా మరొకటి చేయాలన్నా ఉపయోగపడే విధంగా కానీ, లేకపోతే మీరు వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకుని మీ సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులతోటి నిరంతరం కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా మంచి మొబైల్ ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ మొబైల్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ మనం ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి మాటని ప్రత్యేకించి మనం చేస్తున్నాం. దాంతో పాటు
మీ సమస్యలు కొంతమంది చెప్పారు. ముఖ్యంగా సత్య గారు చెప్పిన దాంట్లో మనం చేసినటువంటి సహకారం గురించి మాట్లాడారు. దాంతో పాటు రాజేశ్వరి గారు చెప్పింది ఈ అటెండెన్స్ గురించి. ఇది ఒక రకంగా ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే కేవలం సంఘాలు ఏర్పడడం మాత్రమే కాదు, సంఘాలు క్రియాశీలకంగా వ్యవహరించాలి, యాక్టివ్గా ఉండాలనేటువంటిది ప్రభుత్వం నమ్ముతుంది. ఎందువల్ల మీరైనా మనమైనా ఏం ఆలోచిస్తాం, ఒక సమావేశం పెట్టుకుంటే ఆ సమావేశంలో సభ్యులందరూ వచ్చి మీరు చెప్పిన విషయాన్ని విని, లేకపోతే ఆ బుక్ కీపింగ్ ఎలా ఉండాలి, ఏ రకంగా డబ్బుని మనం రివాల్వ్ చేసుకోవాలి, ఇలాంటి అంశాల మీద మీరు చెప్పినటువంటి విషయాల్ని వారందరూ అర్థం చేసుకుంటేనే వాళ్ళు బలోపేతం అవుతారు. వ్యాపారం చేసుకుంటారు ఒక పక్కన, కానీ ఆ వ్యాపారం తాలూకు లెక్కలు ఎలా ఉండాలి, ఏంటి, ఈ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం ఏ సహకారం ఇస్తుంది, ఆ సహకారాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి, తద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎలా ఎదగాలి, ఇలాంటి అంశాలు కూడా వారు సమావేశాల్లోకి వచ్చి పార్టిసిపేట్ చేసి మీరు చెప్పింది వింటేనే వాళ్ళు బలోపేతం అవుతారు. డబ్బులు తీసుకున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, దూరంగా మేము ఎక్కడ ఉంటాం కాబట్టి సమావేశాల్లో పాల్గొనలేకపోతున్నాం అనేటువంటిది ఒక రీజన్. దాన్ని కూడా మనం కాదట్లేదు, కానీ వ్యాపారంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో రాలేకపోవచ్చు. అది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే, ప్రతి మహిళ కూడా సంపూర్ణంగా బలోపేతం కావాలి. బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ సమావేశాల్లో పాల్గొనాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇలా చేసేవి కాదు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ మంత్రులుగా తీసుకున్న తర్వాత, గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 నెలలకు 4 నెలలకు ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగేది, మంత్రులందరూ పాల్గొనేటువంటి మీటింగ్. అది కూడా ఒక అరగంట జరిగి సరైన వెళ్ళిపోయేవారు. ఇవాళ అలా కాదు, ప్రతి 17 రోజులకి మేము మంగళగిరి వెళ్ళాలి, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయాలి, ప్రభుత్వ పరంగా రాష్ట్ర స్థాయిలో తీసుకుంటున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అన్ని చర్చించాలి, దాని మీద మా నిర్ణయం చెప్పాలి. అస్తమానం మాట్లాడుకునేదే కదా 15 రోజులకు ఒకసారి ఎందుకు అనేటువంటి భావన ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మాకు అర్థం కాదు. అదేవిధంగా మన కలెక్టర్ గారు ఉంటారు, మన ఎస్పీ గారు ఉంటారు, వాళ్ళకు కూడా ప్రతి నెల 2 రోజుల పాటు ఒక మీటింగ్ పెడతారు. సాధారణంగా రేపు ఒక నెల జరిగేటువంటి మీటింగుల్లో ఒకే రకమైనటువంటి అంశాలు ఎక్కువగా వస్తాయి, కానీ అలా అని ఊరుకుంటూ కుదరదు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, అనుక్షణం కూడా కొత్త మార్పుల్ని తీసుకురావడం, తీసుకొచ్చిన మార్పుల్ని ఆయన వరకు ఉంచుకోవడం మాత్రమే కాకుండా క్యాబినెట్ లో ఉన్నటువంటి మేము కానీ, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ అందరూ తెలుసుకోవాలని. మేమందరూ తెలుసుకోవడం ఎందుకు, మేము తెలుసుకున్న అంశాన్ని మీకు చెప్పాలి, మీకు తెలిసిన అంశాన్ని మీరు మహిళా సంఘానికి చెప్పాలి. ఇది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ కోసం ఇలా ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను కాదనడం లేదు, ఖచ్చితమైనటువంటి హాజరు ఉండాలంటే కొన్ని సందర్భాల్లో కుదరకపోతే హాజరు అవ్వనటువంటి వాళ్ళు ఏమో అంటారు, హాజరు చేయించినటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అది మీకు ఇబ్బంది. ప్రధానంగా వచ్చేది ఏంటంటే, హాజరు కానటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, కానీ మీరు ఎందుకు వాళ్ళని హాజరు చేయలేదని మిమ్మల్ని అడుగుతాం. ఇది మీకు ఉన్నటువంటి ఇబ్బంది నేను అర్థం చేసుకుంటున్నాను. అందుకే దీన్ని 100% 80% తగ్గించారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఖచ్చితంగా 80% లేకపోయినప్పటికీ కూడా వారికి ఏదో నిజమైనటువంటి కారణాల వల్ల ఎవరైనా రాలేకపోతే దాన్ని మనం BOA ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని